విజయన పొడిబారడం అంటే ఏంటంటే డ్రై విజయన అంటామట. మామూలుగా యోని మార్గం తడిగా ఉంటుంది. మన నోట్లో నిరంతరం లాలాజలం ఎలా ఊరుతుంది, డే నైట్ మన నోరు తడిగానే ఉంటుంది కదండి, తడిగా ఉంటుంది కదా, ఎందుకంటే లాలాజలం ఊరుతుంటుంది. ఆ రంగానే యోని మార్గం లోపల నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది, నిరంతరం ఊరుతూ ఉంటుంది. లేకపోతే యోని మార్గంలోకి రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి. మనకి నోరు తడిపోయింది, మనం మాట్లాడగలమా, మింగగలమా, ఏం చేయలేం. ఎప్పుడు తడిగా ఉండాల్సింది, 24 hours తడిగా ఉండాలి. అలాగే యోని మార్గంలో కూడా తడిగా ఉండాల్సింది. పొడి బారిపోవడం అనేది ఇప్పుడు పరిస్థితి ఎక్కడ వస్తుందంటే సాధారణంగా మామూలుగా ఉండదు, మామూలుగా పొడి బారిపోవడం ఉండదు. ఎవరైతే మంచిగా చాలా తక్కువ తాగుతారో వాళ్ళకి యోనిలో డ్రై విజయన్ అంటున్నాం కదా, అంటే యోనిలో ద్రవాలు తక్కువ ఊరుతాయి. అస్సలు లేకుండా పోయి ఎండిపోవడం అంటూ ఉండదండి, ఎండిపోవడం అంటూ ఏమి ఉండదు. దాంట్లో తగ్గుతాయి బాగా. తక్కువగా ఉన్నప్పుడు సెక్స్ చేస్తే యోని మండుతుంది, నెప్పుడుతుంది. సెక్స్ చేయలేరు అసలు. సెక్స్ చేయాలంటే లూబ్రికెంట్గా తడిగా ఉండాలండి. అంటే మంచినీళ్ళు తక్కువ తాగే వాళ్ళల్లో, వాటర్ తక్కువ తాగే వాళ్ళలో యోని పొడిగా ఉంటుంది, పొడి బారడం అంటారు. దాన్ని డ్రై విజయన అంటాం, నీళ్ళు తక్కువ ఉంటుంది. లేదా కొంతమందికి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఆ ఇన్ఫెక్షన్లు కూడా అలా ఉండొచ్చు అలాగే. కానీ మెయిన్గా వాటర్ తక్కువ. ఇంకోటి అంటే సెక్స్ పరంగా స్పందించే గుణం లేకపోతే కొద్దిపాటిగానే ద్రవాలు సెక్స్ కొంతమందికి ఏముండదు, ఆడవాళ్ళకి కొంతమందికి ఏ రకమైన డిజైర్ ఉండదు, మగవాడు ఏం చేసినా వాళ్ళలో ఏ రకం ఉండదు, స్పందన ఉండదు. అలాంటి వాళ్ళలో యోని డ్రైగానే ఉంటుంది, డ్రై విజయన. ఇది మామూలుగా వాళ్ళకి కొద్దిగా, అందుకే సెక్స్ పర్వం ముందు ఫోర్ ప్లే అంటాం. సెక్స్ పూర్వం రతి. ఆ రతి ఏంటంటే ఫోర్ ప్లే, ముద్దులు పెట్టుకోవడం, కోగిలించుకోవడం, చనుమలను ప్రేరేపించడం, ఈ క్లైటోస్ ప్రేరేపణ చేస్తే వాళ్ళు సెక్స్ పర్వం ప్రేరణ కలిగి యోని మార్గం లోపల విజయనాలో ఉన్నటువంటి గ్రంథులు ద్రవాల్ని సెక్రెట్ చేసి యోనిని తడిగా ఉంచుతాయి అన్నమాట. అప్పుడు కొద్ది ఎక్కువ నీరు వస్తున్నప్పుడు అంతే సెక్స్ తేలిగ్గా జరిగిపోతుంది. కొంతమంది మాత్రం ఈ మామూలు కంటి నీళ్లు తక్కువ తాగడం వల్ల ఇలా కొన్ని పరిస్థితుల వల్ల తప్ప మామూలుగా యోని తడిగానే ఉంటుంది, పొడిబాడం ఉంటుంది. కానీ మెనోపాజ్ రావడానికి 40 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాడు కదా, కొంతమంది సాధారణంగా 45 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఇక శాశ్వతంగా బహిష్లు అయిపోతాయి. 45 నుంచి 55 ఏళ్ళ మధ్యకాలంలో ఎవరికైతే శాశ్వతంగా బహిష్ట అయిపోతాయో దాన్ని మెనోపాజ్ అంటాం. ఎవరికి అయిపోతాయో వాళ్ళకి మాత్రం డ్రై విజయన డెవలప్ అవుతుంది. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోవడం వల్ల అక్కడ ద్రవాలు ఊరవు. ద్రవాలు ఊరడానికి కావాల్సినవి ఈస్ట్రోజన్ హార్మోన్. ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోవడం లేదు. అలాగే హిస్టెక్టమీ ఆపరేషన్ అవుతుంది, గర్భాశయం తీసేస్తారు, దాంతో ఓవరీస్ కూడా తీసేస్తారు. కొంతమందికి హిస్టెక్టమీ ఆపరేషన్ చేసిన వాళ్ళకి కూడా ద్రవాలు ఊరవు, తగ్గిపోతాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండదు కనుక. ఓవరీస్ ఉండవు, అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండదు. ఇలాంటి కేసుల్లో మధ్య డ్రై విజయన ఉంటుంది. ఈ డ్రై విజయన ఉన్న వాళ్ళల్లో డాక్టరు హార్మోన్ రీప్రెసెంటేటివ్ ఇస్తారన్నమాట. కొంత లేకపోతే ఫైటో ఈస్ట్రోజన్స్, ఐసోఫ్లావాన్స్ అని అంటాం. ఐసోఫ్లావాన్స్ అంటే ఫైటో ఈస్ట్రోజన్స్, అవి కూడా ఇవ్వవచ్చు. డాక్టర్ సలహా పైన హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా ఇస్తే ఆ ఈస్ట్రోజన్ యొక్క ఎఫెక్ట్ వల్ల మళ్ళీ ద్రవాలు కాస్త పోతాయి. అలాగే అవేం లేకుండా కూడా కొద్దిపాటి ద్రవాలని పూర్తిగా లేకుండా పోవండి, కొద్దిగా తక్కువగా ఉంటాయి. అలాంటి కేసులు ఏంటి, సెక్స్లో పరమైన ఇబ్బంది ఉండేట్లయితే కేవై జెల్లీ లాంటిది, కేవై జెల్లీ అంటాం, అది లూబ్రికెంట్. అది రాసి లోపల ముఖద్వారం దగ్గర లోపల రాసి సెక్స్ పరమైన ఏ ఇబ్బంది ఉండదు. లూబ్రికేషన్ లేకపోతే, జారుడు లేకపోతే సెక్స్లో వాళ్ళకి చాలా మంట పుడుతుంది. ఎందుకంటే డ్రై విజయనే కదా, పొడిబారిపోయిన యోని. అంచేత లూబ్రికేషన్గా కేవై జెల్లీ లాంటి వాడి సెక్స్లో పాల్గొవచ్చు. అలాగే ఐసోఫ్లావాన్స్ అంటే ఫైటో ఈస్ట్రోజన్స్ అన్నమాట. అవి వృక్ష సంబంధిత అంటే ఈస్ట్రోజన్స్. అంటే మనం కెమికల్గా కాకుండా సోయా బీన్స్ కానీ, సోయా సంబంధించిన మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ, సోయా బీన్స్ కానీ అలాంటి తీసుకున్నట్లయితే మెనోపాజ్ సంబంధించిన బాధలు లేకుండా ఉంటాయి చాలా విధంగాను.
అవి వాడుతుంటే అలాగే ఈ సోయా బీన్స్ క్యాన్సర్ రాకుండా కూడా ఇది ఆడవాళ్ళకి రక్షణ ఏర్పడితే చాలా ఉన్నాయి. సోయా బీన్స్, సోయా ఐసోఫ్లావన్స్ వాడినట్లయితే లేడీస్‌కి చాలా విధాలుగా లాభం ఉంటుంది. వాడుకోవచ్చు. డాక్టర్‌ని అడిగి ఆ ఫైటో ఈస్ట్రోజన్స్‌ని వాళ్ళు ప్రీమెనోపాజ్ ఆర్ పెరిమెనోపాజ్ ఆర్ మెనోపాజ్, ఆఫ్టర్ మెనోపాజ్ వీటిని వాడినట్లయితే లేడీకి చాలా ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు.